హాయ్ హలో ఎంవిస్ ట్రెండీ న్యూస్కు స్వాగతం. మీకు రామ్ గోపాల్ వర్మ తీసిన గోవింద గోవింద సినిమా గుర్తుందా? అందులోన వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగలించేటువంటి ఉదంతమే కథ మొత్తం కూడా. అలాంటి గ్రేట్ రాబరీ కూడా మొన్న శనివారం రోజు జరిగింది. సో అక్టోబర్ 19న జరిగిందనమాట. సో అక్టోబర్ 19న ప్యారిస్లోని సుప్రసిద్ధ ఒక మ్యూజియంలోన కేవలం 250 సెకండ్లలోన 900 కోట్ల విలువ కలిగినటువంటి వజ్రాభరణాలు, 2 స్వర్ణ కిరీటాలను దొంగలు చాలా తాపీగా కూలుగా దోచేసుకొని మాయమైపోయారు. మళ్ళీ అంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ నడుమ ఇంత పెద్ద చోరీ ఎలా జరిగింది అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోయింది. ఇది ఇంటి చోరులు చేసిన పనే అని ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే మ్యూజియం తలుపులు మూసినట్టుగా ఉండగానే ఇంత పెద్ద చోరీ ఎలా జరిగింది? మ్యూజియం తలుపులు తెరవక ముందే ఈ చోరీ జరిగిందని నిపుణులు అంటున్నారు. మళ్ళీ ఈ చోరీ జరగడం వెనక బడా వాళ్ళ హస్తం ఏమైనా ఉందా? ఒక మూట ఏమైనా దాగిందా? ఒక గ్యాంగ్ ఏమైనా దాగిందా? వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ గ్రేట్ రాబరీ అనేది పక్కన పెడితే అసలు ఈ రాబరీలోన ఏమేమి దోచుకెళ్ళారనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఓకే, చోరీ జరిగింది, ఈ రాబరీకి సంబంధించి దర్యాప్తు మొదలైంది. దాదాపు 100 మంది పోలీసులు, ప్యారిస్ పోలీసులు, ఇంటెలిజెంట్ అధికారులు మూకుమ్మడిగా దర్యాప్తు చర్యలు చేపట్టారు. ఇవన్నీ ఒక ఎత్తున జరుగుతూ ఉంటే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఏమేమి తీసుకెళ్లారు, ఆ మ్యూజియంలో ఏమేమి ఉంది? ఇది సామాన్యుడికి, సగటు మనిషికి ఊహకు కూడా అందనటువంటి విలువైనటువంటి వజ్రాల తాలూకు సమాచారం అన్నమాట. సో అక్టోబర్ 19న ప్యారిస్లోని ప్రఖ్యాత లేరీ మ్యూజియంలోని అపోలో గ్యాలరీలోన నెపోలియన్ రాజుల కాలం నాటి, ఎప్పటి కాలం నాటి? నెపోలియన్ రాజుల కాలం నాటి అపురూపమైన వజ్రాభరణాలన్నీ కూడా మాయమైపోయాయి. చెప్పాను కదా, కేవలం 250 సెకండ్లలోనే ఆ ఘనచోరులు దీన్ని దోచుకొని వెళ్ళిపోయారు. చిప్పుగా వెళ్ళిపోయారు. అదేమంటారు చూడండి, పప్పు తిని చేతులు కడుక్కున్నట్టు క్లీన్ అండ్ గ్రీన్గా అక్కడంతా సాఫీ చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఎన్ని నెలల ముందు ప్లాన్ చేసి ఉంటారు, ఎన్నిసార్లు రెక్కి నిర్వహించి ఉంటారు, ఎంతమంది అధికారుల కళ్ళు కప్పి ఉంటారు. అనుక్షణం నిఘా నీడలోన ఉన్నటువంటి ఆ విలువైన ఆభరణాలను మూడో కంటికి తెలియకుండా దోచుకు వెళ్ళిపోయారు. గుడి నుంచి గుడి ఇటుకను దొంగలించిన కారణాన్ని నిగమశర్మోపాఖ్యానంలో అంటారు అన్నమాట. అంటే మనము గుడి దేవుడిది అని అంటాము. దేవుడు నిప్పే, కానీ దొంగలు లాంటి వాళ్ళంటే నీళ్ళు లాంటి వాళ్ళు పుస్సును పోల్ చేస్తారు, తీసుకెళ్ళిపోతుంటారు అని మరో వేదాంతి అంటారు. అలాగే దొంగతనం చేయాలి అనుకునే వాళ్లకు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు. పైగా 64 కళల్లోన 64 కళల్లో, భారతీయ కళల్లో చోర విద్య కూడా ఒక కళ అని ఊరికే అనలేదు. మనకు మృచ్చకటికం అనేటువంటి ఒక పురాతన సాంస్కృతిక నాటకంలోన హీరో అక్కడ వాని ఇంటికి కన్నం వేసి దోచుకుని వెళ్తే అతడు వస్తువులు దోచుకుని వెళ్ళినందుకు ఆయన బాధపడ్డం అట్టొచ్చి గోడకు కన్నం వేసినటువంటి నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ అధికారులు దర్యాప్తు చేశారు. ఇక్కడ ఏమేమి ఉంది అంటే దీన్ని వివరించిన వాళ్ళు ఎవరంటే ప్యారిస్ ప్రాసిక్యూటర్ లారే బెకావో దీని గురించి వివరించారు. అంటే ఎంత విలువైనవి, ఏంటి, ఏం కథ అని. పచ్చలు, నేను జాగ్రత్తగా గమనించిన ఏమేమి ఉన్నాయో, పచ్చలు, వజ్రాలు పొదిగిన హారం, పచ్చలు వజ్రాలు పొదిగినటువంటి హారం. మాకు అన్నమాచార్యులు తన సంకీర్తనలోనే చెప్పాడు, ముద్దుగారే యశోదకు ముంగిట ముత్యాము వీడని. అందులో నవరత్నాల పాట ఉంది. ఆ నవరత్నాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో పచ్చలు, వజ్రాలు పొదిగిన హారం, చెవిదుద్దులు, ఆ తర్వాత 1354 వజ్రాలు, 56 మరకతమణులు, ఆ తర్వాత పుష్యరాగం పొదిగినటువంటి 2 స్వర్ణ కిరీటాలు. అంటే వీటన్నిటిని పొదిగినటువంటి స్వర్ణ కిరీటాలు 2 కూడా మాయమైపోయాయి. అలాగే నీలమణులు, ముత్యాలు, 2000 వజ్రాలు పొదిగినటువంటి నెక్లెస్, ఇవి మాయమైపోయాయి. ఇప్పటి మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ 900 కోట్ల పైచిలుకు మాటే. సరే, ఇప్పుడు ఇవన్నీ ఆభరణాలు దోచుకెళ్ళిపోయారు కదా, మళ్ళీ వీటిని దర్యాప్తు అధికారులు పట్టుకుంటారా అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూటర్ అంటున్నారు, అబ్బే అంత త్వరగా దొరకదండి, ఇది దొరికే అవకాశాలు తక్కువ అంటున్నారు. కారణం ఏంటంటే వస్తువులు దోచుకెళ్ళిన వాళ్ళు దాని రూపాన్ని అలాగే ఉంచరట.
వాళ్ళు ఏం చేసేస్తారంటే బంగారాన్ని కరిగించేసి వాటిని వేడి చేసి వజ్రాలు వైడూర్యాలు పుష్యాలు మరకతలు మాణిక్యాలు వీటన్నింటిని వేడి చేసేసి దేశాన్ని దాటించేస్తారు. వివిధ పాస్పోర్ట్లు వాటి సహాయంతో కొంతమంది మూకగా ఏర్పడి దేశాన్ని దాటించేసి అక్కడ వివిధ వ్యక్తులకు కొద్దిగా అమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఏది ఎక్కడ ఉందో, ఇప్పుడు వస్తువు దొరికినట్టుగానే పట్టుకోవడం అంటే దోచుకున్నట్టుగానే ఉంటే దాన్ని దొరకపట్టుకోవడం సులువు. కానీ దాని రూపం చెదిరిపోయిన తర్వాత దాన్ని పట్టుకోవడం అనేటువంటిది కాస్త అసాధ్యమని అంటూ ఉన్నారు. మళ్ళీ ఇంత సీరియస్గా తీసుకొని ప్రెస్టీజియస్గా తీసుకొని వీళ్ళు ఏమైనా దీన్ని ఇది చేస్తారా, పట్టుకుంటారా లేదా చూడాలి. మళ్ళీ ఈ ప్యారిస్ ఇలాంటి మ్యూజియంలో ఉండేవన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన నగలని కొంతమంది అంటారు, ఆభరణాలే అని కొంతమంది అంటారు. బ్రిటిష్ వాళ్ళు దాడులు చేసినప్పుడు దోచుపోయిందంతా కూడా అక్కడ పెట్టుకున్నారని అంటారు. అవన్నీ మనం తర్వాతి కథలు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం మీరందరూ ఆశ్చర్యపోవాల్సిన పని ఏంటంటే కనుక 900 కోట్ల విలువైనటువంటి వజ్ర వైడూర్య మరకత మాణిక్య పుష్యరాగాదులను పట్టని దోచుకుని వెళ్ళిపోయారు దొంగలు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నమాట వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని కొంతమంది నిపుణులు చెప్పడంలోన మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద రాబరీ కేవలం 250 సెకండ్లలో ఎలా అవుతుంది చూద్దాం. ఆభరణాలు ఏమైనా పట్టుబడతాయా, లేకుంటే కనుక ఇది పెద్ద గ్రేట్ రాబరీగా ప్యారిస్ చరిత్రలో అలా నిలబడిపోతుందా చూడాలి. ఇది జరిగిన తర్వాత కట్టుదిట్టం కాస్త పెంచారని, ఆ తర్వాత సందర్శకులను యథావిధిగా లోపలికి అనుమతించారు. కాకపోతే అపోలో మ్యూజియం గ్యాలరీలో మాత్రం ఎవరిని లోపలికి పోనివ్వట్లేదట. చూసారా? కాబట్టి మనం విలువగా దాచుకున్నటువంటి వస్తువులు ఏదైనా మ్యూజియం వాటికే దిక్కు లేనప్పుడు ఇంకా సామాన్య మనుషులు ఇంట్లో దాచుకున్న వాటికి దొంగలు దోచుకుపోరని నమ్మకం ఏముంది అనే క్వశ్చన్ మనకు ఉంటుంది. కానీ సామాన్యుల వైపు ఎప్పుడు కూడా దోపిడీ దొంగలు రారు. వాళ్ళ శ్రమకు కనీసం విలువ ఉండాలి కదా. వాళ్ళు దోచుకోవడానికి ఏమైనా ఉన్న ఇంటికే వాళ్ళు వెళ్తారు, కానీ ఏమీ లేని వాడి దగ్గర వాళ్ళు ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. అదేండి గ్రేట్ రాబరీ యొక్క కథ. చూద్దాం ఈ రాబరీ చిక్కుముడి వెళుతుందా లేదా అనేది మీతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీకేమనిపిస్తుంది ఈ గ్రేట్ రాబరీ చూస్తుంటే? కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అబ్దుల్ గమ్మద్ సైనింగ్ ఆఫ్.